కడపలో ప్రారంభమైన టీడీపీ మహానాడు. లోకేష్ ప్రతిపాదించిన 6 ప్రధానాంశాలపై చర్చలు, తీర్మానాలు. పార్టీ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్. ఎల్లుండి 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ. ప్రకాశం జిల్లాలో జగన్ పర్యటన వాయిదా. భారీ వర్షాల హెచ్చరికలతో టూర్ క్యాన్సిల్ చేసుకున్న వైసీపీ అధినేత. పిన్నెల్లి బ్రదర్స్పై మరో కేసు నమోదు. గుండ్లపాడులో జంట హత్యలు. రామకృష్ణారెడ్డి సోదరులే చంపారంటున్న ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి. కాకాణి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు. వెంకటగిరి కోర్టులో పత్రాలు సమర్పించిన పోలీసులు. 138 కోట్ల విలువైన క్వార్ట్జ్ దోపిడీ జరిగిందని వెల్లడి. 63,000 టన్నుల ఖనిజాన్ని కొల్లగొట్టారని నిర్ధారణ. వంశీని మరోసారి కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్. నేడు నూజివీడు కోర్టులో విచారణ. బాపులపాడు నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వల్లభనేని అరెస్ట్. సిరాజ్, సమీర్ కస్టడీ విచారణలో ఎన్ఐఏ దూకుడు. అహిం గ్రూప్ సభ్యుల సమాచారం సేకరించిన అధికారులు. విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉద్రిక్తత. తొలగించిన కాంట్రాక్టు ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ఆందోళన. నిరసనకారులు, పోలీసుల మధ్య తోపులాట. ఓ కార్మికుడికి అస్వస్థత. మన్యం జిల్లా రెడ్డివాని వలసలో రెచ్చిపోయిన దొంగ. మహిళ మెడలో 3 తులాల పుస్తెల తాడు లాక్కెళ్లిన కేటుగాడు. కేసు నమోదు చేసిన సీతానగరం పోలీసులు. ఏలూరు జిల్లా దెందులూరులో రోడ్డు ప్రమాదం. వ్యాన్ను వెనక నుంచి ఢీకొట్టిన కంటైనర్ లారీ. పలువురికి గాయాలు. బాధితుల్ని ఆసుపత్రికి తరలింపు. ఏపీపై అల్పపీడనం ఎఫెక్ట్. కోనసీమ జిల్లా రాజోలి దీవిలో ముందుకు వచ్చిన సముద్రం. పోటు సమయం కావడంతో ఎగిసిపడుతున్న అలలు. పలు ప్రాంతాల్లో రోడ్లు నీట మునక. తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరద. 4 రోజుల్లో 11 టీఎంసీలకు పెరిగిన నీటి మట్టం. మే నెలలోనే నీరు చేరటంతో ఆనందంలో రైతులు. గుజరాత్లో 2వ రోజు ప్రధాని పర్యటన. గాంధీనగర్లో మోడీ రోడ్ షో, భారీ బహిరంగ సభ. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసిన పీఎం. త్వరలో మాజీ న్యాయమూర్తి యశ్వంత్ వర్మపై అభిశంసన. పార్లమెంటులో తీర్మానాన్ని పెట్టేందుకు కేంద్రం కసరత్తు. విపక్షాల మద్దతు కోరుతున్న మోడీ సర్కార్. ఊటీలో కుండపోత వర్షాలు. వరద నీటి కొట్టుకుపోయిన 2 కార్లు. 3 ప్రయాణికులను కాపాడిన అధికారులు. వానలకు 4 మృతి. తిరుమలలో జూన్ 9 నుంచి 11 వరకు జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు. 3 రోజులు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు.